నువ్వు ఏ కోరిక లేకుండా కర్మలు కనుక చేసినట్లయితే నువ్వు ఆ కర్మని ఎట్లా చేసినా మధ్యలో మానినా నీకేం ఇబ్బంది లేదు. ఎంతవరకు చేసావో అంతవరకు ఫలితం వస్తుంది. అలాగే హోమాలు చేసేటప్పుడు కూడా ఆహుతి సరిగ్గా ఇవ్వాల్సినటువంటి పద్ధతిలో ఇవ్వకపోయినా, ఆజ్యాన్ని సమర్పించకపోయినా, ఋత్విజులు ఎంతమంది ఉండాలనో అంతమంది ఉండకపోయినా, మంత్రాల్లో ఏదైనా దోషం ఉన్నా నీకు ఏమీ కూడా పాపం అంటదు. నీకు ఫలితం రావటము ఆగదు, ఎదురు ఫలితం కూడా ఏమీ రాదు. ఖచ్చితంగా నీకు దానివల్ల ప్రయోజనం. ఏమిటి ప్రయోజనం? నిష్కామ కర్మల వల్ల మోక్షానికి నీకు దారి ఏర్పడుతుంది. మోక్షం రాదు, మోక్షానికి దారి ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు ఈ కర్మల్ని తప్పకుండా నిష్కామంగా చెయ్యాలి. ఇదే బుద్ధి యోగం. అంతేకాకుండా ఈ నిష్కామ కర్మయోగంలో ఒక ఉపయోగం మరొకటి కూడా ఉంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నారు. నువ్వు కొద్దిగా చేస్తే అత్యధికమైనటువంటి ఫలితం, గొప్ప భయం నుంచి నిన్ను రక్షిస్తుంది. భయం ఏమిటి? ఎవడైనా శత్రువు నా మీదకి వస్తున్నాడని భయమా? ఆ భయం కాదు. ఈ జనన మరణ సంసార చక్రంలో ఇరుక్కొని మోక్షానికి దూరం అయిపోతామనే భయం. అటువంటి భయం నుంచి నిన్ను రక్షిస్తుంది ఈ నిష్కామ కర్మయోగం.